ఓ అన్న మాట. She is not only my sister, she is my elder daughter. ఓ తండ్రి ఎమోషన్. ఒక్కు పచ్చలాలని పిల్లవాడు 26-27 సంవత్సరాల వయస్సున్నవాడు. వాడి వ్యాపారాల్లో ఎంతో కొంత ఏదైనా పైకొద్దామనే ప్రయత్నాలు చేస్తున్నవాడు. ఓ చెల్లి ఆరోపణ. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. చూశారు కదా 3 రకాలైన ఎమోషన్స్. ఇప్పుడు వీటి కొనసాగింపుగా తల్లి లేఖ చూస్తా ఉన్నారు కదా. జగన్ కి సోదరి షర్మిలకి మధ్య ఆస్తి వివాదం విషయంలో ఇలాంటి పరిణామాల గురించి ఇప్పుడు చర్చ లోతుగా జరుగుతూ ఉంది. వ్యక్తిగత వివాదం అనే దానికంటే కూడా ఇది రాజకీయపరమైన రగడైపోయి కూర్చుంది కదా. ఇదే అదునుగా జగన్ మీద ఆరోపణలు చేసేందుకు టీడీపీ అనుకూల మీడియా సర్వశక్తులు ఒడుతా ఉన్నారు కదా. మీడియా ట్రయల్ అంటారే అలాగా పూటకొక తీర్పు ఇచ్చేస్తూ గడియకొక ఆరోపణ చేస్తూ రాజకీయంగా అడ్వాంటేజ్ తెచ్చుకోవటానికి ట్రై చేస్తూ ఉన్నారు కదా. మరి వాస్తవాలేంటి? రాజకీయంగా ఈ వివాదం ప్రభావం ఎంత ఉంటుంది? ఇవే కదా సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు. ఆ సమాధానాలు ఏంటో అన్వేషిద్దాం. నేనేమి వాళ్ళ దస్తావేజులు చూసినోండి కాదు, నోటరీని అంతకంటే కాదు. కాకపోతే లాజికల్ థింకింగ్ని బట్టి పొలిటికల్గా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని గత పరిణామాల్ని ప్రస్తుత రాజకీయాల్ని బేరీజు వేసి చెప్పగలిగే నేరేటివ్ ఎబిలిటీని బట్టి నేను ఈ మాట చెప్తా ఉన్నా. చెప్పడంతో పాటు నేను కొన్ని వీడియోస్ చూపిస్తా. ఇందులో ప్రతి మాటకి ప్రత్యేకమైన వాల్యూ ఉంది, రిలవెన్స్ ఉంది, సిగ్నిఫికెన్స్ ఉంది. అందుకోసమని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఈ వివాదం వెనక అసలు కథ ఏంటో, ఈ వివాదం ఎఫెక్ట్ ఎవరికి నష్టం చేస్తుందో మనకి క్లియర్ కట్గా తెలిసేందుకు అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఆ తర్వాత ఒక్క మాట చెప్పి తీరాలి. రాజకీయంగా సొంతంగా అడుగులు వేయాలి, స్వతంత్రంగా నిలబడాలి అనుకున్నప్పుడు, పార్టీ స్థాపించేందుకు సిద్ధపడుతున్నప్పుడు జగన్ చెప్పిన మాట చూస్తే మాట మీద నిలబడతాం, పదవులు రావు, బహుశా ఇబ్బందులు కూడా పెడతాం. చూశారు కదా, ఒక్కటే అనిపిస్తుంది కదా. అడ్వాంటేజ్ని అమాంతం వదులుకొని కష్టాన్ని కౌగిలించుకొని నష్టాన్ని ఆహ్వానించుకున్నాడు జగన్ జీవితంలోకి అనిపిస్తుంది కదా. అంటే పరిణామాల సంగతి ఎలా ఉన్నా సరే అనుకున్నది అనుకున్నట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ పోవాలి అనే మనస్తత్వం జగన్ అనుకుంటే మరి ఆ ఆలోచన ఇంపాక్ట్ ఈ వివాదం మీద ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? డీటెయిల్గా చెక్ చేద్దాం రండి. అన్నా చెల్లి మధ్య ఆస్తి గొడవట. ప్రత్యర్థి మీడియా పూటకో కథనం రాస్తా ఉంది, కథ అల్లుతా ఉంది. అసలు తల్లి చెల్లినే ఘోష పెట్టేస్తున్నాడు జగన్ అని ముద్ర వేసేందుకు శక్తికి మించిన ప్రయత్నం కొన్నేళ్లుగా చేస్తూ ఉంది కదా. రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు ఈ వివాదం ఎఫెక్ట్ రాజకీయంగా కూడా ఉండాలి అనేది జగన్ ప్రత్యర్థుల ఆశ, ఆకాంక్ష, కోరిక, ఉబలాటం ఏదైనా అనుకోవచ్చు. మరి ప్రభావం ఉంటుందా? అసలు గొడవేంటి, వాస్తవాలేంటి తెలియాలంటే రీసెంట్ ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. ముందు ఎన్నికల ముందే 2024కి కొన్నేళ్ల ముందే రాజకీయంగా జగన్ షర్మిల విభేదించడం, దారులు వేరవడం చూసాం. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఆనక ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ ఏపీ పగ్గాలు అందుకుని జగన్ మీద అటాక్ చేయడం చూసాం కదా. అంటే ఆధారం ఏంటి, మూలం ఏంటి ఇలాంటి అడుగులకి? ఆస్తి విషయంలో అన్నతో ఆమె తగువపడ్డారు, అందుకోసం రాజకీయంగా అడుగులేశారు. తెలంగాణతో మొదలుపెట్టి ఏపీకి వచ్చి జగన్ మీద గురిపెట్టారు, అంతే కదా. అంటే వ్యక్తిగత ఆక్రోశంతో రాజకీయాన్ని పావుగా వాడుతున్నారు అనేది అయితే క్లియర్ అవుతుంది కదా ఇక్కడ. ఇదే పాయింట్ మీద గత ఎన్నికల్లో జగన్ కామెంట్ చేయడం మనకి ప్రస్ఫుటంగా కనపడింది. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి సింపథెటిక్ గా రియాక్ట్ అయ్యేందుకు షర్మిల ట్రై చేశారు. సొంత చెల్లెల గురించి ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ వీడియోలో ఎందుకు చూపించాను నేను ఇప్పుడు? ఈ వివాదం కొత్తదేమీ కాదు, ఎన్నికల ముందు నుంచి ఉంది, గత ఎన్నికల్లో కూడా వాడేసిందే. కాకపోతే ఇప్పుడు ఎందుకు తీసుకొస్తా ఉన్నారు మళ్ళీ తెర మీదకి? మీడియా ఎందుకు హైలైట్ చేస్తా ఉంది అంటే పదే చెప్పి తల్లి చెల్లికి అన్యాయం చేశాడు జగన్ అనే ముద్ర వేయాలన్నది ప్రయత్నం కదా. కానీ ఇందులో పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి అని చెప్పడానికి షర్మిల వేసిన అడుగులే ఒక నిదర్శనం. పైపెచ్చు ఈ మధ్యన వైఎస్ఆర్ వారసత్వం విషయంలో షర్మిల చేసిన కామెంట్లు చూసి చాలా మందికి ఆశ్చర్యంగాను, షాకింగ్ గాను అనిపించింది. నివ్వెరపోయారు. ఏది వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు కూడా. నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే. చూశారు కదా, వైఎస్ఆర్ కి నిజమైన వారసుడు తన తనయుడే అని షర్మిల చెప్తూ ఉన్నారు. జగన్ ఎర్లీ 50s లో ఉన్న నాయకుడు, సొంతంగా పార్టీ పెట్టి స్వతంత్రంగా అధికారంలోకి వచ్చినవాడు కదా, 50% పైగా ఓట్లు సాధించినవాడు కదా. అంటే ప్రస్తుత పారామీటర్లను బట్టి చూస్తే ఇంకొక 25 సంవత్సరాలు కనీసం జగన్ రాజకీయం కొనసాగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో వారసత్వం గురించి మాట్లాడుతున్నారు అంటే అసలు పెనుగులాట అంతా వ్యక్తిగత రాగద్వేషాల కోసం, పర్సనల్ గెయిన్స్ కోసమైనా షర్మిల చేస్తున్నది అని అనిపిస్తుంది కదా. ఆ కాదు, ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదు అని చెప్పడంలో లాజిక్ ఎంతో వాస్తవం ఎంతో ఈ మధ్యన కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు
ఉన్నారు కదా, వారసత్వంగా పరంపరగా వచ్చిన ఆస్తుల్ని ఆల్రెడీ పంచారని, జగన్ తాను స్వయం కృషితో సంపాదించిన ఆస్తుల్లో కూడా వాటా ఇచ్చేందుకు షర్మిలకి ఎంఓయూ చేశారు, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాశారు అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా. అయితే ఆ తర్వాత రాజకీయపరమైన వివాదం రావడంతో జగన్ మనసు మార్చుకున్నారు అని చెప్తా ఉన్నారు వాళ్ళు. చూస్తా ఉన్నారు కదా ఇవన్నీ. అంటే విషయం ఏంటి, వారసత్వంగా వచ్చినవి పంచారు. జగన్ తాను స్వయం కృషితో గత 30 ఏళ్లలో వ్యాపార మార్గాల ద్వారా సంపాదించిన ఆస్తుల్లో వాటాని షర్మిలకు ఇవ్వాలనుకున్నారు. అయితే రాజకీయంగా దారులు వేరే అయ్యేసరికి ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నారు అనేది అసలు పాయింట్ ఇక్కడ. ఇదే విషయానికి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లాంటి అడ్జుడికేటింగ్ బాడీల్లో ఇప్పటికీ విచారణ జరుగుతూ ఉంది. జరుగుతూ ఉండగా సరస్వతి పవర్ లాంటి సంస్థల్లో వాటాల్ని చాలా కుట్రపూరితంగా తన పేరు మీదకి షర్మిల ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. కుట్రపూరితంగా ఎందుకంటున్నారు, జగన్ ఆస్తుల్ని సిబిఐ ఈడీ అటాచ్ చేసినాయి కదా, ఆల్రెడీ కేసులు నడుస్తూ ఉన్నాయి కదా 15 ఏళ్లుగా. ఆ కేసుల్లో ఆస్తులు అటాచ్ అయిన వాటిల్లో ఈ సరస్వతి పవర్ కూడా ఒకటి. అటాచ్ అయి ఉన్నప్పుడు అందులో సాంకేతిక పరమైన మార్పులు చేయడానికి లేదు. చేస్తే గనక కేసు ఆధారాలని ప్రభావితం చేసినట్టు అయ్యి బెయిల్ రద్దు చేసేందుకు ఆర్గ్యూ చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఈ విషయం తెలిసే షర్మిల సరస్వతి పవర్లో వాటాలను బదలాయించుకున్నారు అని వైసీపీ ఆరోపిస్తూ ఉంది కదా. అంటే వాటాలు తన పేరుకు వచ్చేయాలి అనే ఆరాటంతో పాటు కుట్రపూరితంగా జగన్ కేసును ప్రభావితం చేయాలి అనే వ్యూహం దీని వెనకుంది అని వైసీపీ ఆరోపించడమే కాదు, షర్మిలకి అనుకూలంగా తల్లి విజయమ్మ చేస్తున్న ఆర్గ్యుమెంట్ మీద కూడా సుదీర్ఘంగా డీటెయిల్డ్గా ఆస్తుల పేర్లు వివరాలతో సహా కౌంటర్ ఇస్తా ఉంది వైసీపీ. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండే ఇల్లు ఇచ్చినాడంటే అంగీకరించింది విజయమ్మ గారు. ఇడుపులపాయలో 51 ఎకరా 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్టు, స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టులో 22.5 మెగావాట్లు, విజయవాడ యువరాజ్ సినిమా థియేటర్లో 35% అంటే, పులివెందులలో 7 ఎకరాల 60 సెంట్లు విజయలక్ష్మి మినరల్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100% ఇచ్చినారంటే, కోడూరులో ఉండే రాజారెడ్డి గారి ఆఫీస్ ఏమైతే ఇల్లు ఉన్నాదో అది ఆమెకే ఇచ్చినారంటే, కోడూరు దగ్గర శెట్టిగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చినారంటే అంగీకరించింది. కానీ ఇది పంపకం కాదు అంటుంది. చూశారు కదా రాసమల్లు చెప్పిన చిట్ట. విజయమ్మ మాట్లాడుతూ ఉన్నారు, షర్మిల సందర్భం చిక్కిన ప్రతిసారి తనకు అన్యాయం జరిగిపోయింది అని లబోదిబో మనడానికి, సింపతి గెయిన్ చేయడానికి అటెంప్ట్స్ చేస్తానే ఉన్నారు. జగన్ వైపు నుంచి మాత్రం అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఏ కుటుంబంలో లేవు ఇలాంటి గొడవలు, ఇది సర్వసాధారణం అని చాలా లైట్ తీసుకోవడమే కనపడుతుంది తప్పితే పెద్దగా డీటెయిల్డ్గా సంజాయిషి ఇచ్చేందుకు ఎక్కడా ప్రయత్నం చేయలే. దీన్ని బట్టి ఒకటే అర్థమవుతుంది, రాజకీయ గెయిన్స్ కోసం అటెంప్ట్ చేశారు. ఆ తర్వాత సాంకేతిక పరమైన ఏది సరస్వతి పవర్లో షేర్లు బదలాయించినట్టుగా జగన్ కేసును ప్రభావితం చేయాలి అని షర్మిల అనుకున్నారు అని వైసీపీ ఆరోపిస్తూ ఉంది. ఇది ఇప్పటి వరకు జరిగిన స్టోరీ. మరి విజయమ్మ ఆర్గ్యుమెంట్ చూస్తే ఏమనిపిస్తుంది, నేను మొదట్లో వైఎస్ఆర్ అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాన్ని చూపించా కదా. 26-27 సంవత్సరాల వయస్సున్నవాడు వాడి వ్యాపారాల్లో ఎంతో కొంత ఏదైనా పైకొద్దామనే ప్రయత్నాలు చేస్తున్నవాడు. ఎస్, ఇదే ఆయన ఏం చెప్పారు, పట్టుమని 25 ఏళ్ల కుర్రాడు జగన్ వ్యాపారం చేసి పైకి రావాలనుకుంటున్నాడు సొంతంగా అన్నారు కదా. అంటే దాని అర్థం ఏంటి, 25 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే జగన్ స్వయం కృషితో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ విస్తరించుకుంటూ వెళ్ళడం అనేది కనపడుతుంది కదా. అంటే ఆ ఆస్తులన్నీ జగన్ సంపాదించినవి అనే విషయం అర్థమవుతా ఉంది కదా. ఆ విషయాన్ని టోన్ డౌన్ చేసి, అంటే ఆ విషయం అంటే ఏ విషయము, జగన్ తాను సంపాదించిన ఆస్తుల్లో షర్మిల కుటుంబానికి వాటా ఇవ్వాలనుకున్నాడు, ఎంఓయూ కూడా రాశాడు. కానీ రాజకీయ పరంగా షర్మిల అడుగులు వ్యూహాలు ప్రత్యర్థులతో చేతులు కలిపినట్టుగా ఉండేసరికి ఆ ఎంఓయూని వెనక్కి తీసుకున్నారు జగన్ అనే విషయాన్ని టోన్ డౌన్ చేసి అన్యాయం చేసేశారు అనే ప్రాపగండాన్ని తెర మీదకి తీసుకొస్తే, మరి కూతురు మీద ప్రేమో లేదంటే అంతకు మించిన ఒత్తిడి ఏదైనా పనిచేసిందో కానీ విజయమ్మ ఇలా రాశారు లేఖ అని వైసీపీ చెప్తా ఉంది కదా. పైగా ఈ లేఖలోనే చివరిలో ఈ వాక్యాలు చూస్తే అర్థమైపోతుంది కదా, నిజాలేంటో దేవుడికి తెలుసు, నాకు తెలుసు, నా కొడుక్కి తెలుసు, ఇప్పటికైనా సరే మీడియా రాజకీయం చేయడం మానాలి అని కూడా అన్నారు కదా. అంటే కొడుకుని రాజకీయంగా ఇబ్బందులు పెట్టడానికి ఈ గొడవని వాడుతున్నారు మీడియా కానీ, కూతురు పేరుతో రాజకీయాలు నడుపుతున్న వాళ్ళు కానీ అని ఆమెకి తెలుసు అనే విషయం ఇందులో స్పష్టమవుతా ఉంది కదా. ఈ పిక్చర్ ఇంతవరకు అయితే క్లియర్ కదా. మరి ఈ వివాదం ప్రభావం ఎలా ఉండొచ్చు, ఇదే కదా అసలు పాయింట్. చెల్లికి అన్యాయం చేశారు అనే వివాదం నిజానికి ఇప్పుడు వచ్చింది కాదు, 2024 ముందు నుంచి ఉన్నది. అంటే అదేమి కొత్త అస్త్రం కాదు, ఆల్రెడీ జనంలో నలుగుతూ ఉన్నదే. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే, వాస్తవాలేంటో ప్రజలకు అర్థమైనప్పుడు ఎంఓయూ ఏది వ్యక్తిగతంగా సంపాదించిన ఆస్తులు కూడా ఇస్తాను అని చేసిన ఎంఓయూ విషయంలో జగన్ ఎందుకు తగ్గారు వెనక్కి అనే విషయం జనానికి అర్థమైతే గనక
నష్టం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్ కదా, షర్మిలకే ఉండే అవకాశాలు ఎక్కువ. ఎందుకని? పార్టీ ఎందుకు పెట్టారు, కాంగ్రెస్లో ఎందుకు కలిపారు, కాంగ్రెస్ పగ్గాలు ఎందుకు తీసుకున్నారు? జగన్ మీద గురిపెట్టి. అలాగే ఆస్తుల వివాదాన్ని పదే పదే ఎందుకు తీసుకొస్తున్నారు? జగన్ మీద గురిపెట్టి. గట్టిగా 50 ఏళ్ళు దాటాయో లేదో జగన్కి ఇప్పుడే అసలు వారసుడు వైఎస్ఆర్ ఆశయాలకి తన కొడుకు అని ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే ఆలోచనలు ఏ దిశగా వెళ్తూ ఉన్నాయి? ఆ విషయం కూడా అర్థమైతే నష్టం ఎవరికి? షర్మిలకే. పైపెచ్చు కాంగ్రెస్ ఏపీలో దిక్కు దివాణం లేని పార్టీ కదా. కాంగ్రెస్కి కాస్తో కొస్తో కదలిక రావాలి అంటే ఢిల్లీలో మళ్ళీ అవకాశం రావాలి. ఒకవేళ 29 తర్వాత కాంగ్రెస్ కాస్తో కొస్తో ఢిల్లీలో రిలవెంట్గా మారుతుంది అని అనుకున్నా కానీ ఏపీ రాజకీయాలకు వచ్చేసరికి జాతీయ పార్టీల దృష్టికోణంలో జగన్ ఇండిస్పెన్సిబుల్ ఫోర్స్. జగన్ని కాదని అడిగేసే పరిస్థితి లేదు కదా. ఆల్రెడీ టీడీపీ మద్దతుతో నడుస్తూ ఉన్నా కానీ బీజేపీ కూడా జగన్కి అనుకూలంగా వ్యవహరిస్తుంది అని టీడీపీ నాయకులే ఇప్పుడు మొత్తుకునే పరిస్థితి కదా. అంటే అర్థమేంటి? అధికారంలో లేకపోయినా కానీ జగన్ని కాదని రాజకీయం ఏపీలో నడిచే పరిస్థితి లేదు అని బీజేపీ చెప్తా ఉంది. రేపు కాంగ్రెస్ కూడా అదే పంథా ఎంచుకోక తప్పదు కదా. అంటే జగన్ని కాదని ఏపీలో రాజకీయంగా సర్వైవ్ కావడము, ప్రభావం చూపించడము షర్మిలకి అసాధ్యంగా మారే పరిస్థితులు ముందు ముందు ఉన్నాయి అని అనిపిస్తూ ఉంది. ఆమె వ్యక్తిగత వివాదాలను రాజకీయంతో ముడిపెడతారు, వ్యక్తిగత ద్వేషంతోనే రాజకీయం చేస్తున్నారు అని జనం 100% అర్థం చేసుకున్నాడు. షర్మిల రాజకీయ గ్రాఫ్ పెరిగే అవకాశాలు దాదాపుగా ముగిసిపోతాయి. ఈ విషయాన్ని ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. వివాదానికి పరిష్కారం ఏంటో ఆలోచించి ముగింపు పలికితే పొలిటికల్ పొల్యూషన్ కొంతవరకు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అంతే కదా. అల్టిమేట్లీ అన్న ఆస్తుల్లో వాటా ఇప్పించండి నాకు అని జనాన్ని అడుగుతున్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారనుకోండి, ఆయన ఆస్తుల్లో ఈమెకి వాటా ఇవ్వాలి అని సిల్లీ పంచాయతీలు రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నవాళ్ళు చేశారనుకోండి, విచక్షణ ఉన్న జనం చీకొట్టి పర్ఫార్మెన్స్ గురించి, ప్రజల మద్దతు గురించి, సమస్యల గురించి మాట్లాడండి అని కదా తిప్పి కొడతారు. అదే జరిగే పరిస్థితి ఇప్పుడు ఏపీలో కనపడుతూ ఉంది. ఇంత మాట్లాడిన తర్వాత అల్టిమేట్ గా ఒక్క విషయం చెప్పి తీరాలి. జగన్ కాంగ్రెస్ పార్టీని కాదనుకుని స్వతంత్రంగా అడుగేయడానికి పార్టీ పెట్టి తనదైన జెండాను ఎగరేయడానికి సిద్ధపడిన తర్వాత వైఎస్ఆర్ సన్నిహితులు చాలామంది జగన్కి దూరం జరగడము, ఆ తర్వాత పెద్దగా పొసగకపోవటం అనే పరిణామాలు కనపడతాయి కదా చరిత్రలో మనకి. కేవీపీ రామచంద్రరావు అయినా, అలనాటి ఎంపీ సాయి ప్రతాప్ లాంటి వాళ్ళైనా ఇదే కోవలోకి వస్తారు కదా. ఒకవేళ అలాంటి పెద్ద మనుషులు గనక వైఎస్ఆర్ కుటుంబంతో ఉంటే గనక బహుశా ఇలా ఆడబిడ్డల ఆక్రోశాన్ని, అన్న ఆస్తిలో వాటా కావాలి అనే పొలిటికల్ పెంకితనాన్ని అడ్రస్ చేసి ఉండేవాళ్ళేమో, సమాధాన పరచగలిగి ఉండేవాళ్ళేమో. అలాంటి పరిస్థితి లేకపోబట్టే అయితే ఆస్తి లేదంటే పొలిటికల్ అడ్వాంటేజ్ ఏదో ఒకటి వస్తుంది కదా అనే తరహాలో ఈ వివాదాన్ని రాజేసి రచ్చ చేస్తున్నారా అనే అభిప్రాయం ఖచ్చితంగా కలిగి తీరుతుంది కదా. అవునా కదా? మీరేమంటారు? ఆస్తి వివాదంలో అసలు నష్టం ఆమెకే అనిపిస్తున్న సమీకరణలు అర్థం కావట్లేదా? లేదంటే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు కదా, అట్లా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదు, ఏదో రకంగా గొడవని ముందుకు తీసుకెళ్ళిపోవాలి అనే డెస్పరేషన్తో ఉన్నారా? ఎలా చూడాలి?